రాజేంద్రనగర్లోని జనచైతన్య ఫేజ్ 2 వెంచర్లో దంపతులను దుండగులు హత్య చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో వృద్ధ దంపతుల హత్య కలకలం రేపుతుంది. అయితే ఈ రోజు ఉదయం జరిగిందా లేదా నిన్న జరిగిందన్న కోణంలో అయితే ప్రస్తుతం అయితే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఇక్కడున్న ఇద్దరు మృతదేహాలను అయితే ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. ప్రాథమికంగా వివరాల ఆధారంగా ప్రస్తుతం అబ్దుల్ తర్వాత రెజిన్ అని చెప్పి కూడా ఇద్దరు కూడా వృద్ధ దంపతులు ఇక్కడ రాజేంద్రనగర్లోని జనచైతన్య ఫేజ్ 3లో వాళ్ళైతే నివాసం ఉంటున్నారని తెలుస్తుంది. అయితే వీరి కుటుంబ సభ్యులు కూడా కుమారులు కానీ ఎవరు కూడా ఇక్కడ లేనట్టుగా తెలుస్తుంది. కానీ వీరు వచ్చి ఇక్కడ ఈ భవనానికి సంబంధించి కూడా దాదాపు 10 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చినట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ ఈ ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగింది తర్వాత దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో ఘటన స్థలానికి చేరుకున్న డీసీపీ, అడిషనల్ డీసీపీ తర్వాత అందరూ కూడా ప్రాథమిక వివరాలకు సంబంధించి అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతం రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ కేసరావు ఉన్నారు. వారిని అడిగి మరి సార్ ఎన్ని గంటలకు హత్య జరిగినట్లు మీకు కాల్ రావడం జరిగింది? అసలు ప్రాథమిక వివరాలు ఏ విధంగా? ఇవాళ మార్నింగ్ 11 o'clock 2 minutes అప్డేట్ చేస్తారు. ఈజ్ దేర్. ఎట్లా అంటే అనుమానం ఏ విధంగా ఉంది సార్? అంటే ఇక్కడికి ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు తెలుస్తుంది. విజిట్ చేస్తున్నారు సీనియర్ ఆఫీసర్స్. ఆ ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తారు. ఘటన స్థలం అయితే పోలీస్ అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో ఇద్దరు కూడా అంటే ఈరోజు ఉదయం ఇద్దరు వ్యక్తులు వచ్చి వారి వృద్ధ దంపతులను కలిసినట్టు తెలిసింది. కానీ వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో మరి ఇద్దరు ఎందుకు వచ్చారు, తర్వాత అంటే ఏదన్నా చోరీ చేయడానికి వచ్చి రోజుల నుంచి కూడా ఇక్కడే కేవలం 10 రోజుల కిందమే వీళ్ళు ఉండడం, తర్వాత ఈ భవనం కూడా కేవలం భవనంలో వాళ్ళు మాత్రం ఉండడం, తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా విదేశాల్లో ప్రస్తుతం అయితే వారి కుమారులు అయితే విదేశాల్లో ఉంటున్నట్లయితే పోలీసులు ప్రాథమికంగా తెలుసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ హత్య జరగడంతో కూడా ఈ స్థానికంగా ఉన్న ఒక తీవ్ర చెప్పొచ్చు నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి తర్వాత ఈ హత్యకు గల కారణాలు ఏదై ఉండొచ్చు అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తుకు సంబంధించి కూడా చేస్తున్నారు. దీంట్లో దర్యాప్తులో భాగంగా మరి ఎలాంటి విషయాలు వీళ్ళకి వస్తాయనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సింది. దాంట్లో వృద్ధ దంపతులు కూడా ఎవరు కూడా కేవలం ఇద్దరు అంటే ఎవరన్నా వచ్చినట్లయితే ఖచ్చితంగా వారికి సంబంధించిన వివరాలు తీసుకున్న తర్వాతనే లోపలికి రామని చెప్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్ రావడంతో కూడా వారిని ఎందుకు పైకి తీసుకొచ్చారనేది కూడా ప్రస్తుతం అయితే ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న జరుగుతుంది. ప్రస్తుతం కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అంటే ఎన్ని రోజుల నుంచి వీళ్ళు ఉంటున్నారు? మేము కూడా ఇప్పుడే వచ్చిన చూసేందుకు తెలియదు. ఇది రీసెంట్ వచ్చిండ్రు అంటున్నారు. కానీ రీసెంట్ ఏమో అది తెలియదు. ఇంతకుముందు ఎక్కడ అటు ఇదే రెడీల్స్ దగ్గర ఉంటారని రీసెంట్లీ వచ్చిండ్రట వాళ్ళు. వైఫ్ అండ్ హస్బెండ్ అట. పిల్లవాళ్ళందరూ బయట ఉన్నారట. ఇప్పుడే ఇక్కడ వచ్చి తెలుసుకున్నాము ఇదాన్ని. బయట ఉన్నారట. అదే దాని విషయంలో వచ్చినాం మేము. ఒక మీటింగ్ కూడా అటెండ్ చేసిండు. మా దగ్గర అయితే కదా మీటింగ్స్. ఇది మసీది కాదు, వేరే మీటింగ్ ఉండే వచ్చిండు. దాంట్లో మంచిగా మాట్లాడతాడు అడ్వైజర్. ఇంకోటి జనచైతన్య ఫేజ్ 2 దాంట్లో ఆయన ఇక్కడ ప్రెసిడెంట్ అక్కడ అది చేస్తాడు. మీ దాంట్లో వాళ్ళ దగ్గర అడ్వైజర్ తిరిగా ఉండే. మంచి వ్యక్తి. మరి వాళ్ళ పర్సనల్ విషయాలు ఏమున్నాయి మనకు? అంటే ఎవరన్నా చంపి ఉండొచ్చు అని చెప్పి అనుమానం చేస్తున్నా, లేదా వేరే ఇతర కారణాలు ఏదైనా ఉండవచ్చు అని చెప్పి కూడా అనుమానం? ఇప్పుడు మనం ఎట్లా చెప్పడానికి రాదు కదా. ఆయన వచ్చింది కొత్త ఆయనే, కొత్త ఆయనే. ప్రతి మనిషికి ఏం జరిగినా కూడా వెనక ఏమైనా ఉంటేనే ఉంటాయి అంతవరకు చెప్పచ్చు. అంతే వస్తాయి వాళ్ళకి కూడా తెలుస్తాయి. స్థానికంగా అయితే ఈ జంట హత్యకు సంబంధించి కూడా తీవ్ర కలకలం అయితే రేపుతుందని తెలుస్తుంది. అయితే వృద్ధ దంపతులు మాత్రమే ఉండడం, తర్వాత వృద్ధ దంపతులు ఇక్కడ నివసించడంతో వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ ఇంట్లోకి వచ్చి హత్య చేసి ఏదన్నా చోరీ చేశారా, లేదా ఇంట్లోకి సంబంధించి కూడా ఏమైనా అంటే వస్తువులు కానీ తర్వాత ఏదైనా పత్రాలకు సంబంధించి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అనుమానం అయితే పోలీసులు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా ఒక కొలికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫోటో స్టూడియో.